ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ కోసం ఒక ప్రత్యేకమైన రాజకీయ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారని స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ చంద్రబాబుకు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు లోకేష్ రాజకీయంగా ఎదిగి రావడంతో తన కళ్ల ముందే కుమారుడిని అత్యున్నత శిఖరాలకు చేర్చాలన్న తండ్రి తాపత్రయం కనిపిస్తోంది. పార్టీ వ్యవహారాల్లో ఇప్పటికే నారా లోకేష్ ది పైచేయిగా కనిపిస్తుంది. ఆయనకు ఒక ప్రత్యేకమైన టీం ఉంది. దాని ద్వారా పార్టీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు ఏదైనా ఆపద వస్తే లోకేష్ క్షణంలో సోషల్ మీడియాలో స్పందించి వెంటనే వారికి సాయం అందేలా చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఆయన పార్టీపై తన పట్టును మరింత బలోపేతం చేసుకుంటున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాలే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా లోకేష్ తన ముద్ర వేస్తున్నారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందే టీడీపీకి చెందిన మంత్రులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇదొక రకంగా మినీ కేబినెట్ మీటింగ్ లా ఉందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. లోకేష్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వ పనితీరుపై సమీక్షిస్తున్నారు. తన పార్టీ మంత్రులకు ఆయన నేరుగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో లోకేష్ త్వరలోనే అందలం ఎక్కడం ఖాయమన్న కామెంట్స్ పార్టీలోనే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ కు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. లోకేష్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండడం, కేంద్ర మంత్రులు ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీలు కావడం ఈ వ్యూహంలో భాగమే. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు కూడా లోకేష్ ఢిల్లీ వెళ్లి పార్టీ ఎంపీలను కలిసి మాట్లాడారు. ఈ చర్యల ద్వారా లోకేష్ రాజకీయాలను మరింతగా అందిపుచ్చుకునేలా చంద్రబాబు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. కుదిరితే ఈ టర్మ్ లో, లేదంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే పార్టీలో అంతా లోకేష్ చుట్టూ తిరుగుతుండడానికి అదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వేస్తున్న ఈ రోడ్ మ్యాప్ ఎంతవరకు ఫలించి లోకేష్ ను అందలం ఎక్కిస్తుందో చూడాలి. వస్తున్న పుకాలు నిజమై లోకేష్ సీఎం అయితే తమ నాయకుడు పరిస్థితి ఏంటి, ఎప్పటికీ మంత్రిగా మిగిలిపోతారా అనే ఆందోళన జనసేన నేతల్లో కూడా పెరిగిపోతుంది.